నువ్వు ఇలాగే స్పూన్ మా ఓడు ఎలాగ స్పూన్లు తీసుకెళ్తాడంటే అక్కడ బాల్కనీలో వచ్చి కిందకి పాడేస్తున్నాడు చూడం. ఇలాగ ఇచ్చా నాకు స్పూన్ ఇచ్చి పాడేస్తామంటుంది. హాయ్ చెప్. హాయ్. ఏంటి తిన్నాను? ఇడ్లీ ఇడ్లీ తిన్నాను. మా అమ్మ అయితే దేవుడి సామాన్లు క్లీన్ చేస్తుందని మొత్తం దేవుడి పటాలన్నీ తీసి నీట్గా పేపర్లో వేసి ఇవన్నీ కింద చెట్టుకు పూసిన పువ్వులు మాట ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టి సర్దాలి మంచిగా. అది చీమలు రాకుండా లక్ష్మణ్ రగ్గిస్తామండి అలాగా, ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ఎక్కువ చీమలు. సో ఎప్పటికప్పుడు అలా లక్ష్మణ్ రగ్గిస్తూ ఉంటాం పైన కింద పేపర్లో. ఇక్కడేమో సిస్టర్ క్యారేజ్ సర్దుకుంటుంది. ఏం చేస్తున్నావు? కర్రీ. ఏం కూర? ములక్కాడ పులుసు. దాని రైస్ చూడండి, మా చెల్లి రైస్ చూడండి ఎంత పెట్టుకుందాం. చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లల లంచ్ బాక్స్ అందరూ ఏదో పని చేస్తే నా కొడుకు మాత్రం నన్ను తినేస్తున్నాడు. బాక్స్ చూసారా ప్యాక్ అయిపోయింది. కర్రీ చూపించవా? ఎగ్స్ ములక్కాడ పులుసు ఫ్రెండ్స్. ఇంతేనండి సాఫ్ట్వేర్ వాళ్ళ లంచ్ బాక్స్లు ఎలాగో ఉంటాయి. చాలా అసలు ఏం తింటారో అర్థం కాదు. చూడండి తీసుకో పిన్ని లంచ్ బాక్స్. పువ్వులు చూసారా కింద మా పార్కింగ్ ఏరియాలో మొన్న మొక్కలు చూపించాను కదండి, దానికి పూసినవి అన్ని మొత్తం మందారం. ఇవైతే దేవుడి దగ్గర పెట్టకూడదు అంటారు కదా, సో జస్ట్ ఏవో డెకరేషన్కి. చూడండి మా చెల్లి పాట పాడుతుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సౌజీ కన్నా వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో నార్మల్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే మా వాడు అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో యాజ్ యూజువల్ మార్నింగ్ ఒక బనానా పెడతాను, తింటాడో లేదో తెలియదు, ఇప్పుడు చూడాలన్నమాట. మా వాడు ఆ షార్ట్ అంటే అట్లా వేసుకుంటాడంట, తెగ ట్రై చేసేస్తున్నాడు పొద్దున్నుంచి తెచ్చేసి. నీకు ఇంకా టైం ఉందమ్మా నీ అంటే నువ్వు బట్టలు వేసుకోవడానికి ఇంకా టైం ఉంది, ఇచ్చే. మా వాడికి అలాగా ఏమైనా తినిపించేటప్పుడు ఫోన్ అలా ఇచ్చేస్తే దాంట్లో కాల్ లిస్ట్ ఉంటుంది కదండి, అలా కాల్ చేసుకుంటూ ఉంటాడు. అందుకు ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఇచ్చేస్తాం. ఫ్లైట్ మోడ్లో పెట్టినా మా వాడికి తెలిసిపోద్ది కాల్ వెళ్ళట్లేదేంటి, రింగ్ అవ్వట్లేదని చెప్పి. సో అలా ఆడుకుంటాడు. ఈ లోపల మేము తినిపించేస్తాం అనమాట. అలా రైమ్స్ ఏదో పెడతాం టీవీలోని అట్లాగా. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసిందండి మా మమ్మీ అన్నీ క్లీన్ చేయడం అది అని. మంచిగా దేవుడి సామాన్లు అవి కడిగేసింది, చింతపండు అవి పెట్టి పటాలకి అన్నిటికి గంధంతో కుంకుమతో ఫొటోస్ అవి మంచిగా బొట్లు అవి పెట్టేసి. ఇంకా అయినా అవ్వలేదండి, ఇంకా చాలా పని ఉంది, పాపం చేస్తూనే ఉంది. ఇంకా గడపకాయ ముగ్గులు అవి పెట్టాలి. నేను ఈ లోపల వీడియో తీస్తున్నాను. మా చెల్లి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయింది. మా వాడైతే యాజ్ యూజువల్ కూర్చొని మామ అంటుంటే ఏవో బిస్కెట్స్ వేసాను అవి తింటున్నాడు. మా మమ్మీ అయితే ఇలా ఇంకా అవన్నీ చేస్తుందన్నమాట. మా వాడికి ఆకలేస్తే మాత్రం చాలా చక్కగా బుద్ధిమంతుల్లాగా అట్లా బాస్కెట్లు వేసుకొని కూర్చొని
మంచిగా తింటాడండి, అందులో లేదు. మళ్ళీ అసలు ఇంకా వద్దు అంటే మాత్రం అలా ఇసిరేస్తాడు. రైమ్స్ పెట్టాను, అవి చూస్తూ తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ తినడం అయ్యాక నెక్స్ట్ ఇంకా అట్లా కొంతసేపు ఆడతాడండి. ఏముంటే అవి ఆ బాల్తోని, హాకీ స్టిక్తోని అట్లా, లేకపోతే స్కూటర్తోని ముందు వెనక్కి తిరుగుతాడు. ఆ రూమ్ అంతాను మమ్మ మమ్మ అంటాడు, అమ్మమ్మ అమ్మమ్మ అంటాడు. ఇంకా అట్లా ఆడుతూ ఉంటాడు. వాడికి నిద్ర పుచ్చేంత వరకు ఇంకేదో ఒక పని చేస్తూనే ఉంటాడు. పేచీ అనేది చాలా తక్కువ, బట్ కోపం వస్తే మాత్రం మంచిగా అన్నీ ఇసిరేస్తాడు అన్నమాట వాడికి. సో అట్లా ఆడుతున్నాడు. ఆడి ఆడి అలసిపోయి తర్వాత కొంచెం సేపు అట్లా పడుకొని చోటా భీమ్ పెడితే అది ఎంత బాగా చూస్తున్నాడు చూడండి. అలా పడుకొని చోటా భీమ్ అట్లా చూస్తూ ఉంటాడు. ఇంకా టీవీలో ఏబిసిడి రైమ్స్ అవి వస్తే మాత్రం అవి చెప్పే లోపల వీడియో చెప్పేస్తూ వాడే ఇంకా వచ్చేసిన A to Z వరకు చెప్పేస్తాడండి ఈజీగాను. సో ఈవినింగ్ చాట్ చేద్దామని చెప్పి బఠానీలు నానబెట్టానండి నైట్. సో బఠానీ చాట్ చేద్దామని, చూసారా నానితే ఎంత పెద్దగా అయినాయి, బాగున్నాయి కూడాను బఠానీలు. సో ప్రిపేర్ చేయాలన్నమాట చాట్. సో దానికోసం అని చెప్పి ముందు కుక్కర్లో విజిల్ వేయించుకోవాలి కదా, నీట్గా క్లీన్ చేసి అప్పుడు క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని 4-5 విజిల్స్ రానివ్వాలండి మంచిగాను. అప్పుడు బాగుంటాయి బఠానీలు. ఇందులో కొన్ని ఏమో ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలి, కొన్ని ఏమో మామూలుగా వేసుకోవాలన్నమాట. బఠానీ కింద వేసుకోవాలి, కొన్ని మిక్సీ పెట్టుకుని వేసుకోవాలి, కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవాలి. అలాగా. సో మా అమ్మ ఉంది కదా, సో చేస్తానంది, అందుకని నానబెట్టాను అనమాట బఠానీ చాట్ చేద్దామని. అమ్మ వచ్చిందంటే సగం పనులన్నీ అమ్మే చేసేస్తుంది. ఏదో రెస్ట్ తీసుకుందని వస్తుంది కానీ రెస్ట్ అనేది ఉండదండి. కూతుర్లు ఇంటికి వస్తే ఆటోమేటిక్గా పని అలాగే చేస్తారు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు మన ఇంటికి వచ్చినా వాళ్ళే చేస్తారు. పొద్దునంతా నీట్గా దేవుడి సామాన్లు అవి మంచిగా దేవుడి పట్టాలు అవి క్లీన్ చేసేసింది అని చెప్పాను కదా. సో బొట్లు అవి పెట్టేసి నీట్గా చేసేసింది. నెక్స్ట్ ఏమో ధనియాల పౌడర్ అవి ఆడేసి ఉంచింది. చూసారు కదా, నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసాను. సో దీనికి కొంచెం సగం వాటర్ వేసి 4 విజిల్స్ రానివ్వ. ఇంకా ఎక్కువ వాటర్ వేస్తే మొత్తం చిందేస్తుందండి విజిల్ వచ్చేటప్పుడు. సో అందుకొని ఆల్రెడీ అవే ఎక్కువ అనుకుంటున్నాను. సో విజిల్ రానివ్వ. ఫైనల్లీ అయిపోయిందండి చాట్. అయితే వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదు. మా వాడు అయితే టీవీ చూస్తూ ఉండిపోయాడు, అందుకని ఇంక వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఇక్కడైతే అయిపోయింది. సో దాన్ని అలా సిమ్లో పెట్టుకొని లోపల నేను ఆనియన్స్, టమాటాస్, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అందరూ కారపూస టాపింగ్ కోసం అని చెప్పి. సో వేడివేడిగా అది కొంచెం సర్వ్ చేసుకొని గిన్నెలో దానిపైన ఉల్లిపాయలు అండ్ టొమాటోస్, కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం. నేను యాక్చువల్గా అయితే ఆమ్చూర్ పౌడర్ అండి, అంటే ఎండి పెట్టిన మామిడికాయ ముక్కల్ని నేను మిక్సీ పట్టి అందులో చాట్లో వేసాను. నా దగ్గర చాట్ మసాలా లేక, సో నాకు నిమ్మకాయ కూడా అవసరం లేదు, సరిపోయింది కరెక్ట్గా పుల్ల పుల్లగా. ఇలా చేసామన్నమాట బఠానీ చాట్. చాలా డేస్ అయ్యింది, సరదాగానే చేసాము. నచ్చితే మీరు కనుక ట్రై చేయండి. ఓకే. సో అంతా ఒకసారి తినలేము కాబట్టి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసి దాన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకొని
గిన్నెలోకి తీసుకొని ఇట్లా అన్నీ వేసుకొని సర్వ్ చేసుకొని తింటామేనండి. మనకు బయట చాట్ బండ్లు ఎట్లా చేస్తారో అట్లాగే ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. మేము ఇట్లా చేసాం అన్నమాట. సో టైం 5:20 అయిందండి. యాజ్ యూజువల్ వాకింగ్ టైం అయింది. మా ఊడైతే వాళ్ళ అమ్మమ్మతో కలిసి వాకింగ్కి వెళ్దామని చెప్పి పట్టుబట్టాడు. వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోతున్నారు ముందు. చూడండి చూడండి ఎక్కడ ఆగట్లేదు ఒక నిమిషం కూడాను. కన్నా నువ్వు ఉండిపో. హలో, గేట్ కూడా నువ్వే తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. గేట్ అంతా తీసి ఆడ తీసుకుని వెళ్ళిపోతాడు. మా వాడు గేట్ గంతలాక ఆగిపోయాడు అక్కడ, లేకపోతే అది కూడా తోసుకుని ఒక తంతన్ని వెళ్ళిపోద్ది అనమాట. అంత ఆత్రం అసలు వాకింగ్ అంటే. వాడు చూడండి వాళ్ళ అమ్మమ్మ రావట్లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. నాటకాలు అన్నీ అసలు. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే వ్లాగ్ అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్. బాయ్ బాయ్, టేక్ కేర్. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.